హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన యూట్యూబ్ వంటిల్లు. నేను మీ శిరీష. మన ఛానల్లో ఈరోజు బనానా జ్యూస్ చేసి చూపిస్తానండి. బయట జ్యూస్ షాప్లో దొరికే జ్యూస్ టేస్ట్ కన్నా మన చేత్తో మనం చేసుకుంటే అది టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. జ్యూస్ చేయడానికి కావాల్సినవి అరటిపళ్ళు 2 పాల ప్యాకెట్లు అండి, 10 రూపీస్వి. పంచదార 100 గ్రామ్స్ ఉంటుంది. ఐస్ క్యూబ్స్ అండి, జీడిపప్పు, బూస్ట్ ఉన్నా హార్లిక్స్ ఉన్నా పర్లేదండి. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అరటిపళ్ళని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి వేసుకోవాలండి. రెండు పాల ప్యాకెట్లకి నేను 3 అరటిపళ్ళు వేసుకున్నానండి. పాల ప్యాకెట్లని 2 గంటల ముందే తెచ్చుకొని డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. పాలు గడ్డగట్టాలి. పాలు కూడా వేసుకున్న తర్వాత సరిపడా పంచదార వేసుకోవాలి. మూత పెట్టేసి మిక్సీ పడదామండి. అరటిపండు ముక్కలు మెత్తగా నలిగిపోయిన తర్వాత ఐస్ క్యూబ్స్ వేసుకోవాలండి. అన్నీ వేసిన తర్వాత 5 నిమిషాల పాటు మిక్సీ పట్టుకోవాలి. జ్యూస్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఒక గ్లాస్లోకి తీసుకొని గార్నిష్ చేసుకుందాం. గ్లాస్లో జ్యూస్ వేసుకున్నాక ఐస్ క్యూబ్ ఒకటి వేసుకోవాలి కూలింగ్ కోసం. పైన బూస్ట్ వేసుకోవాలండి. స్ప్రింకిల్ చేసుకుంటూ మొత్తం వేసుకోవాలి. తర్వాత పైన జీడిపప్పు వేసుకోవాలండి. మన ఇష్టం, మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదండి ఎంత యమ్మీగా ఉందో. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కొత్త రెసిపీలు చూడాలంటే మన యూట్యూబ్ వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో కలుసుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.